సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 403వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ హార్దిక స్వాగతం, సుస్వాగతం. నమస్సుమాంజలి. ధార్మికము ఆధ్యాత్మికము అన్న విషయంలో మరొక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నానండి. ధార్మికములో మనకి తండ్రి, శిక్షకుడు మరియు గురువు, ఈ ముగ్గురు వేరువేరుగా ఉంటారు. ఒకవేళ తండ్రి టీచర్ అనుకోండి, తండ్రి శిక్షకుడు ఒకరు కావచ్చు, గురువు వేరేగా ఉంటారు. మామూలుగా చూసినట్లయితే తండ్రి వేరు, మళ్ళీ చదువుకోవడానికి పిల్లల్ని మనం పంపించినప్పుడు టీచర్ వేరేగా ఉంటారు. అదేవిధంగా ఒక 60 సంవత్సరాలు నిండిన తర్వాత రామకృష్ణ అనుకుంటూ గురువు దగ్గరికి వెళ్తారు. సో ఈ గురువు వేరే, టీచరు వేరే, తండ్రి వేరే మామూలుగా. ఇది ధార్మిక భౌతిక స్థూల జగత్తులో. దీనికి భిన్నంగా ఆధ్యాత్మిక జగత్తులో తండ్రి ఒక్కరే, అదే తండ్రి టీచరు, అదే తండ్రి గురువు. అందుకని గురువులకి గురువు గరీయాన్ అంటారు గీతలో. సో ఈ 3 పాత్రలు ఒకరేనండి. ఇది భగవంతుడే ఒక్కరు ఇప్పుడు వర్తమాన సమయంలో వారి సృష్టి మీద అవతరించి మనకి తండ్రిగా, ఏమండి, నీవు నా బిడ్డవి, తండ్రి బిడ్డల సంబంధాన్ని గుర్తు చేస్తున్నాడు. అర్థమైందండి. త్వమేవ మాతాచ పితా త్వమేవ అని అనుకోవటం కాదు నాయనా, నన్ను గుర్తించండి, విశ్వాత్మలందరికీ తండ్రిని నేను ఒక్కడినే, పితా అహమస్య జగత అన్నాడు. అర్జునుడు కూడా 11:43 ఏమన్నాడండి? పితాసి లోకస్య చరాచరస్య అన్నాడు. ఇది భగవద్గీతలో భగవంతుడే సాక్షాత్తు చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్లు తిరుగులేని, తిరస్కరించలేని విధంగా స్పష్టం చేయడం జరిగింది. దానినే హెవెన్లీ గాడ్ ఫాదర్ అనుకోరు, త్వమేవ మాతాచ పితా త్వమేవ అనే విధంగా మనం భక్తి మార్గంలో కూడా ఆ ఒక్క తండ్రినే మనం కొలుస్తూ ఉన్నాం. సో అదే తండ్రి మళ్ళీ ఏం చేస్తున్నాడు? మనకి శిక్షణ ఇస్తున్నాడు. ఏం శిక్షణ? ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క శిక్షణ ఇస్తున్నాడు. నీవు ఆత్మవి, అర్థమైంది? నువ్వు శరీరము కాదు, నేను కూడా ఆత్మని, నాకు శరీరము లేదు. కానీ నీకు నాకు తేడా ఏమిటంటే, నీకు శరీరం ఉన్నది, ఈ యొక్క ఆత్మ, అవినాశి ఆత్మ శరీరాలు మార్చుకుంటూ కాలచక్రంలో తిరుగుతుంది. నేను సదా అశరీరిగా ఉంటాను, విదేహీగా ఉంటాను. అర్థమైందండి? అందుకని నన్ను పరం ఆత్మ అన్నారు, మిమ్మల్ని సాధారణ ఆత్మ అన్నారు. అర్థమైందండి? అందువల్ల నన్ను చూడాలి అంటే మీ యొక్క ఆత్మ జాగృతి చేసుకోవడం తప్పనిసరి. ఆత్మ అనుభూతి ద్వారా పరమాత్మ అనుభూతి. గీతలో కూడా 13వ అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుష భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం అన్నాడు. ఇక్కడ ఏ విదుర్యాంతిని ఎవరైతే తెలుసుకుంటారో, తే అంటే వారు, పరం అంటే పరమాత్మనైనా నన్ను తెలుసుకుంటారు. ఏం తెలుసుకోవాలి? క్షేత్రము, క్షేత్రజ్ఞుడి యొక్క భేదము రెండు వేరే, శరీరం వేరే, శరీరం యొక్క యజమాని వేరే. అదేవిధంగా గురువు అంటే, గురువు పాత్ర ఏంటి? తండ్రి పాత్ర అయింది, శిక్షణ టీచర్ పాత్ర అయింది. గురువు పాత్ర ఏంటి? గురువు ఏం చేస్తాడు? మామూలుగా గురువు మంత్రం ఇస్తుంటారు, లేకపోతే గురువు కాస్త ప్రవచనాల ద్వారా ఆధ్యాత్మిక చింతన ఇస్తారు. ఆ విధంగా వింటేనే మనకు స్వర్గప్రాప్తి అవుతుంది అనేటువంటి ఒక భావనతో ఈ రోజున వర్తమానంలో ప్రవచనాలు చాలా లక్షల సంఖ్యలో వింటూ ఉన్నారు. అది టీవీ మాధ్యమంలో కానివ్వండి, సోషల్ మీడియా మాధ్యమంలో కానివ్వండి, లేకుండా ప్రత్యక్షంగా కూడా వింటున్నారు. అది గురువు పాత్ర. అక్కడ ఆ విధంగా భౌతికంలో గురువు వేరేగా ఉంటారు. ఇక్కడ వీరే, ఈ గురువు గారే అతి త్వరలోనే నూతన యుగం రాబోతున్నది, సత్యయుగం స్థాపన కాబోతున్నది. కాబట్టి మీరు నా యొక్క మార్గంలో నడిచినట్లయితే మిమ్మల్ని తీసుకొని వెళ్ళి సత్యయుగంలో శ్రేష్ఠ జన్మలు పొందడానికి తగిన అర్హతని ఇచ్చే జ్ఞానం చెప్పి అక్కడికి తీసుకొని వెళ్ళి అక్కడ పడేస్తాను. సో మీరే కాబోయేటువంటి దేవీ దేవతలు, దైవీ సంస్కారాలు మీలో నింపుతాను. సో
ఆ విధంగా గురువు పాత్ర ఏం చేస్తాడు? ఏ విధంగా అయితే భక్తి మార్గంలో కూడా ముక్తి, జీవన్ముక్తి అంటారు, ముక్తి అంటే లిబరేషన్ అంటారు, మోక్షాన్ని ప్రసాదిస్తున్నారంటారు. ఇక్కడ కూడా భగవంతుడు మనకి ముక్తిని, జీవన్ముక్తిని అంటే సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన పాత్రని, శ్రేష్టమైన జన్మలని మనకు ప్రసాదిస్తారు. ఈ విధంగా తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు, ఈ మూడు ఒక్కరే 3 in 1 అన్నమాట. అదే భక్తి మార్గంలో, లౌకికంలో, స్థూల యుగంలో ఏంటండి, అది కేవలము తండ్రి వేరు, టీచర్ వేరు, గురువు వేరు. సో ఇది ఈ యొక్క తేడా మనం గమనించండి. ఇది ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మనము యక్ష ప్రశ్నల్లో 46వ ప్రశ్న 46వ ప్రశ్న ఒక్కసారి గమనించండి. యక్షుడు అడిగినటువంటి ప్రశ్న, యుధిష్ఠిరుడు ఇచ్చిన సమాధానం కూడా గమనించండి. ఈ ప్రశ్న ఏంటంటే, గత ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకున్నాం? గత 2 ఎపిసోడ్స్లో కహ ధీర, కహ అధీర, ధైర్యవంతుడు, పిరికివాడు, అవి ఏంటి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కహ దేవః, కహ దేవః, దేవుడు ఎవరు? దేవుడు అంటే భగవంతుడు. భక్తి మార్గంలో దేవుడు అంటే భగవంతుడు అనమాట. దేవుడు అంటే దేవత కాదు, దేవుడు అంటే భగవంతుడు. భగవంతుడు ఎవరు? దాని యొక్క ఒక్కసారి అర్థంలోకి వెళ్ళినట్లయితే యుధిష్ఠిరుడికి సమాధానం చెప్పాడు చూడండి. కహ దేవ అంటే ఎవరు దేవుడు అంటే ఏం చెప్పాడండి? సర్వ ప్రాణిషు ప్రకాశయతే, సర్వ ప్రాణిషు ప్రకాశతే స దేవ, సర్వ ప్రాణిషు ప్రకాశతే స దేవ అంటే ప్రాణులలో వెలుగును ప్రసాదించేవాడే దేవుడు. ప్రాణులలో వెలుగును ప్రసాదించేవాడే దేవుడు. ఇక్కడ దేవ అనే పదము ధాతువు. దివ్ అంటే ప్రకాశం అండి. దివ్యము అంటే ప్రకాశం. దివ్య అంటే ప్రకాశము, వెలుగు, జ్ఞానము, కాంతి. అందువలన భగవంతుడు వెలుగునిచ్చేవాడు, జ్ఞానమునిచ్చేవాడు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చేవాడు, ఆత్మ జ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని ఇచ్చేవాడు. అంటే ఏమిటంటే ప్రాణానికి జీవమునిచ్చేవాడు, బుద్ధికి జ్ఞానమునిచ్చేవాడు, హృదయానికి ప్రేమ శక్తినిచ్చేవాడు. అర్థమైందండి? ప్రాణానికి జీవమునిచ్చేవాడు. అర్థమైందండి? అదేవిధంగా బుద్ధి ఉంది కానీ జ్ఞానము లేదు. సో బుద్ధికి జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానము లేకపోవడం వల్ల అజ్ఞానంలోనే మనము ఆ విధంగా తిరుగుతూ ఉన్నాం. హృదయానికి ప్రేమ శక్తిని ఇచ్చేవాడు. దేవుడు అంటే సత్యస్వరూపుడు, పరమ జ్ఞాన స్వరూపుడు, జగత్ యొక్క సృష్టికర్త, ఆత్మలకు జ్ఞానాన్ని, శక్తిని, జీవనాన్ని ప్రసాదించేవాడు. భగవంతుడి యొక్క లక్షణాలు చెప్తున్నాడండి, అంతకంటే ఇంకోటి ఏమీ లేదు. భగవంతుడు ఒక్కడే అన్న విషయం కూడా మనకి దీని ద్వారా అర్థమవుతుంది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ, మనం ఎవరినైతే భగవంతుడిగా మనం భావిస్తూ ఉన్నాం ఇప్పటి వరకు 33 కోట్ల దేవీ దేవతల్ని, వాళ్ళ ద్వారా కూడా మనకి ప్రకాశం రాలేదు. అర్థమైందండి? ధర్మస్థాపకుల ద్వారా మనకు జ్ఞాన ప్రకోశం రాలేదు, జ్ఞానోదయం కలగలేదు. అదేవిధంగా ఈ విధంగా సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు, ప్రవచనకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారా కూడా మనకి ఎటువంటి ప్రకాశమో రాలేదు, ఆత్మ జ్యోతి వెలగలేదు. అర్థమైందండి? ఉపనిషత్తులు దేవుని గురించి ఇలా చెబుతున్నాయంటే, ఏకో దేవ, మనం చదువుకున్న ఇదివరకే మనం చర్చించుకున్నట్టున్నాం ఏదో ఉపనిషత్తులో. ఏకో దేవ అంటే ఒక్క దేవుడే, ఓ భగవంతుడు ఒక్కరే. నిత్యో నిత్యానాం అన్నాడు. నిత్యులలో నిత్యుడు. నిత్యులలో నిత్యుడు అంటే ఆత్మలందరూ నిత్యం అనుకున్నాం కదా. 850 కోట్లు 900 కోట్లు అనుకోండి. అందరి ఆత్మల్లో ఈయన పరమ నిత్యుడు, ఆయన పరంజ్యోతి స్వరూపుడు, పరమాత్మ స్వరూపుడు. చైతన్యములో చైతన్యనాం, చైతన్యానాం అన్నాడు. చైతన్యులలో చైతన్యం ఏం లేదు. ఆత్మలందరూ ఆత్మలు, పరమాత్మ కూడా ఆత్మస్వరూపమే. కానీ పరం ఎందుకన్నారు అంటే జనన మరణ చక్రములోకి వారు రారు. ఆత్మలు అనేకము, పరమాత్మ ఒక్కరే. ఇది గుర్తుపెట్టుకో. ఆత్మలు అనేకము, పరమాత్మ ఒక్కరే. ఎంతమంది మనుషులు ఉన్నారు అంతమంది ఆత్మలు, కానీ అందరికీ తండ్రి పరమాత్మ ఒకటి. పితా అహం అస్య జగతః, అది 9వ అధ్యాయం 17వ శ్లోకము. భగవద్గీత దృష్టిలో మనం కొంచెం చూద్దామండి. గీత అంతటా భగవంతుడు కనిపిస్తాడు, కానీ ఆయన స్వీయంగా చెప్పిందే అసలు తత్వం. అహమాత్మ గుడాకేశాల 10వ అధ్యాయం 20వ శ్లోకం ఒక్కసారి తీసుకోండి. 10వ అధ్యాయం విభూతి యోగం అండి. 10వ అధ్యాయంలో 20వ శ్లోకంలో ఏం చెప్పాడో ఒక్కసారి గమనించండి. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవచ అన్నాడు.
ఇక్కడ భగవంతుడు తన గురించి ఏం చెప్తున్నాడు? నేను ఒక్కడనే భగవంతుడిని, సర్వ ప్రాణుల హృదయాలలో నివసించే పరమాత్మని నేను ఒక్కడనే, ఉపాసకులకు ఆయన రూపము దేవుడు, జగత్ సృష్టి స్థితి లయకారకుడు, అర్థమైందండి, శక్తులన్నిటికీ ఆధారము, జ్ఞాన ప్రదాత, ధర్మ సంస్థాపకుడు. 4వ అధ్యాయంలో 7-8 అంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. భగవంతుడు ఈ సృష్టి మీద ఉన్నాడా లేడా అన్నదానికి ఒకటే ఒక నిర్వచనం అండి. ధర్మ మార్గంలో నడుస్తున్న వారిని తయారు చేస్తున్నారా? అది ఎస్ అంటే భగవంతుడు ఉన్నాడు, లేదు నో అంటే భగవంతుడు లేడు. ఇప్పుడు ఒక 25 లక్షల మంది సుమారుగా ఒక మార్గంలో ప్రయాణం చేస్తూ పరమాత్మని తోడు నీడగా చేసుకుంటూ సత్య మార్గంలో ధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి విషయము ఇది వాస్తవము. 10వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడు అదనమాట. హృదయాలలో నివసించే పరమాత్మను నేను అన్నాడు. భగవంతుణ్ణి ఏమంటాం మనం? పరమాత్మ అంటాము, ఈశ్వరుడు అంటాం, నిరాకారుడు అంటాం, ఇంగ్లీష్లో ఇన్కార్పోరియల్ అంటాము, అర్థమైంది, జ్ఞానస్వరూపుడు అంటాము, శాంతి పవిత్రత సాగరుడు అంటాము, అర్థమైందండి. సో ఆ విధంగా భగవంతుణ్ణి ఈ విధంగా ఈ శ్రీమద్ భగవద్గీతలో ఆ విధంగా వర్ణించడం జరిగింది. ఆయన ఆత్మలను జ్ఞానము, యోగము, శక్తి ద్వారా శుద్ధపరుస్తాడు. ఆత్మల శుద్ధి ఎలా జరుగుతుంది? ఇది చాలా ముఖ్యం అన్నమాట. ఊరికి ఆత్మశుద్ధి లేని ఆచారం అది అనుకుంటే లాభం లేదు. ఆత్మశుద్ధి ఎలా జరుగుతుంది? దాని కొరకు ఆధ్యాత్మిక జ్ఞానం, దాని కొరకు ఆధ్యాత్మిక విజ్ఞానము. విజ్ఞానం అంటే విజ్డమ్, విజ్డమ్ అంటే యోగము, యోగం అంటే ఆత్మ పరమాత్మ కలయిక. దీని ద్వారా సంస్కార పరివర్తన. అర్థమైందండి. సో ఆ విధంగా భగవంతుడు ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. 3వది ఏం చెప్తున్నాడు? శక్తులు. మనకి ఈరోజు మంచి పనులు చేయడానికి శక్తి లేదండి. ఒక మనిషిని గౌరవించడానికి శక్తి లేదు. నేను చాలా గొప్ప అంటే అహంకారం, నేను బాగా లోభగుణంతో ఉన్నాను, నేనే అంత స్వార్థముతో ఉన్నాను అన్నమాట. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? ఎప్పటి వరకు నీవు ఆత్మ జాగృతి అవ్వదో అప్పటి వరకు నీవు ఏమండి పరమాత్మని కూడా గుర్తించలేవు, నిన్ను నీవు కూడా గుర్తించుకోలేవు. కాబట్టి అర్థమైందండి. అందుకని ఏమన్నాడు? జ్ఞానము, యోగము, శక్తి ద్వారా శుద్ధపరుస్తాడు. యజ్ఞము ధర్మాన్ని యజ్ఞాన్ని స్థాపించే అశ్వమేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం ఇది. ఏంటి? సంస్కార పరివర్తన యజ్ఞం ఇది. ఆత్మగా స్వయంగా భావించి పరమాత్మ స్థాపించిన యజ్ఞములో మనం ఏం చెయ్యాలి? విషయ వికారాలని అక్కడ సమర్పించాలి. స్వాహ, కామ వికారము స్వాహ, లోభ వికారము స్వాహ, క్రోధ వికారము స్వాహ అని ఆ విధంగా విషయ వికారాలను మనం స్వాహ చెయ్యాలి. అప్పుడే ఏమవుతుంది? సత్యమైనటువంటి ఆత్మలు, శుద్ధమైనటువంటి ఆత్మలు తయారవుతారు. వారే రేపు రాబోయేటువంటి సత్యయుగంలో శ్రేష్టమైన జన్మలు పొందుతారు. అంటే ఆత్మలను అక్కడ ఏమంటారు? మనుషులు అనరండి, దైవీ సంస్కారాలతో ఉంటారు కాబట్టి వాళ్ళనే దేవతలు అంటారు. అర్థమైందండి. సో ఆత్మలను దేవతలుగా మార్చేటువంటి లక్షణం ఎవరికి? ఒక సాధారణ మనిషిని దేవతలుగా మార్చేటువంటి ఆ యొక్క ఏకైక కర్తవ్యము ఒక పరమాత్మ మాత్రమే నిర్వహిస్తారు. అందుకనే వారినే భగవంతుడు ఏమంటున్నాడు? మన వారినే యుధిష్ఠుడు ఏమంటున్నాడు? ఆ విధంగా పరివర్తన చేసేటువంటి వారినే భగవంతుడు దేవుడు అంటున్నారు. ఎందరికైనా వెలుగుని, జీవశక్తిని, జ్ఞానాన్ని, ధర్మాన్ని ప్రసాదించే పరమాత్ముడే దేవుడు. బాహ్య రూపము కాదు. అర్థమైందండి. ఒక స్తంభము కాదు, ఒక విగ్రహము కాదు, ఒక శరీరధారి కాదు. దేహాన్ని తీసుకుని ఆత్మలకు బుద్ధి, జ్ఞానము, పవిత్రత, శక్తినిచ్చేవాడే దేవాది దేవుడైన భగవంతుడు. ఇక్కడతో మనం ఆ విధంగా మనము ఈ యొక్క యక్ష ప్రశ్న, ఎన్నో ప్రశ్నలు, 46వ ప్రశ్న చర్చించుకున్నామండి. భగవంతుడి గురించి చాలా స్పష్టంగా మనిషిని దేవతగా మార్చేటువంటి శక్తి ఉన్నటువంటి వారు మాత్రమే దేవుడు, దేవుడు. దానికి సమాధానం యుధిష్ఠిరుడు జరిగింది. ఇప్పుడు మనం భగవద్గీత శ్లోకాన్ని మనం తీసుకోబోతున్నామండి. చాలా జాగ్రత్తగా వినండి. ఇది 5వ అధ్యాయంలోని 20వ శ్లోకము. మనం ఏ శ్లోకాలను తీసుకున్నాము? అక్కడ బుద్ధి, అబుద్ధి, అబుద్ధయ అంటాడు. బుద్ధి ఉన్నవాడు కూడా ఈ రోజున బుద్ధి వాడుకోవడం లేదు. బుద్ధి వాడుకుంటే నీకు ఎటువంటి విధానంలో ప్రయాణం చేస్తావు, బుద్ధి వాడుకోకపోయినట్లయితే నీ యొక్క జీవన ప్రయాణం ఏ విధంగా సాగుతుంది. అక్కడ మూఢ అనే పదం ఉన్నటువంటి శ్లోకాలు కూడా మనం తీసుకున్నాం. అమూఢ అన్న పదం ఉన్న కూడా శ్లోకాలు తీసుకున్నాం. అసమ్మూఢ అన్న పదం ఉన్నట్టు శ్లోకాలు తీసుకున్నాం. సుమారుగా 50 శ్లోకాల యొక్క లిస్ట్ తయారు చేసుకుని ఒక్కొక్క శ్లోకాన్ని మేము ముందు ఈ విధంగా అందులో లోతైన తత్వం ఏదైతే అందులో నిక్షిప్తము కాబట్టి లోతైన తత్వాన్ని మనం చర్చించుకుంటూ ఉన్నాం.
ఇప్పుడు మన 5వ అధ్యాయంలోని 20వ శ్లోకాన్ని మనం తీసుకుంటున్నామండి. ఒక్కసారి ఆ శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి. నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య, నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య, నో ద్విజేత్ ప్రాప్య చ అప్రియం, నో ద్విజేత్ ప్రాప్య చ ప్రియం, స్థిరబుద్ధిరసం మూఢో బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థిత. ఇక్కడ ఎవరు పరమాత్మని పొందుతాడు? బ్రహ్మణి బ్రహ్మవిత్ అన్నాడు. బ్రహ్మణి బ్రహ్మవిత్ అంటే ఏంటి? బ్రహ్మ అంటే పరబ్రహ్మ, పరబ్రహ్మ స్వరూప పరమాత్మ, ఈశ్వరుడు, నిరాకారుడు, ఆ జ్యోతి స్వరూపుడు, విశ్వాత్మలందరికీ తండ్రి, పతిత పావనుడు, ఆ భగవంతుడు ఒక్కరే ఈశ్వరుడు. వారిని ఎవరు పొందుతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య, నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య అంటే వర్తమాన జీవితంలోనండి, మన దైనందిన జీవితంలో రెండు జరుగుతాయండి. ఒకటి అనుకున్నది జరుగుతుంది, రెండవది అనుకున్నది జరగదు. అంతే కదండి. ఒకటి సాధిస్తాం, ఒక సక్సెస్, ఒకటి ఫెయిల్యూర్. ఈ విధంగా రెండు ఉంటాయి జీవితంలో. ఒకటే ఎప్పటికీ సక్సెస్ ఉండాలి అంటే సక్సెస్ రాదు. ఎప్పటికీ కూడా నేను ఫెయిల్యూర్లో ఉంటాను, అది కూడా జరగదండి. కొన్ని విషయాల్లో మనం జయిస్తాము, కొన్ని విషయాల్లో ఓడిపోతాం. అర్థమైందండి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య, ప్రియమైన వస్తువులు నీకు ప్రాప్తించినప్పుడు ఉప్పొంగిపోడు, పొంగిపోడు. ఆ విధంగా ఏంటి, హర్షానికి లోనైపోయి ఎగిరి గంతులేయడు. నేను అనుకున్న జరిగింది, నా కాంట్రాక్ట్ దొరికింది, ఇన్ని కోట్ల కాంట్రాక్ట్ సాధించుకున్నాను, లేకపోతే ప్రమోషన్ వచ్చింది, ఈ విధంగా ఉండదు. నా ప్రహృష్యేత్, నా అన్నాడు కదా, నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య, అది ఫస్ట్ స్టెప్ అన్నమాట. రెండవ స్టెప్ ఏంటి? నో ద్విజేత్, నా అద్విజేత్ అన్నమాట. నో ద్విజేత్, నో ద్విజేత్ ప్రాప్య చా ప్రియం. ప్రాప్య ఏంటంట? ఏది ప్రాప్య? అప్రియం ప్రాప్య. చ అంటే మరియు, నో ద్విజేత్ ప్రాప్య చా ప్రియం. ప్రాప్య చా ప్రాప్యం అంటే ఏంటి? ప్రాప్య చా ప్రియం అంటే అప్రియమైనటువంటి వస్తువులు ప్రాప్తి చెందినప్పుడు కృంగిపోడు అంటున్నాడు. అర్థమైందండి. అంటే ఫెయిల్యూర్, సక్సెస్ రెండింటిని సమానంగా తీసుకుంటాడు ఒక యోగి అనేటువంటి వాడు. ఆత్మ చింతనలో ఉన్నటువంటి వాడు, పరమాత్మ చింతనలో ఉన్నటువంటి వాడు, నిత్యము పరమాత్మతో ఆ విధంగా శక్తులు, గుణాలు తీసుకొని తన యొక్క జీవితాన్ని ఉన్నతంగా తయారు చేసుకునేటువంటి, పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని పరమాత్మతో ఆ విధంగా మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడే ఆత్మలో జన్మ జన్మలుగా సుమారుగా 63 జన్మలు, ద్వాపర యుగములో 21, కలియుగములో 42 జన్మలు, 63 జన్మలు. అర్థమైందండి. ఈ విధంగా మనం దైహిక భ్రాంతిలో పడిపోయి మనము చేసినటువంటి సంకల్పాలు, మనస వాచ కర్మణ, మనం నోటి ద్వారా మాట్లాడిన మాటలు, అదేవిధంగా మన ఈ యొక్క శరీర ఇంద్రియాల ద్వారా చేసేటువంటి కర్మలు, ఈ కర్మల ద్వారా ఆత్మలో పేరుకుపోయినటువంటి కుళ్ళు ఏదైతే ఉందో, మలినం ఏదైతే ఉందో, మురికి ఏదైతే ఉందో, దానిని ఏమంటారు? తమో ప్రధాన సంస్కారాలు అంటాడు. అర్థమైందండి. ఈ సంస్కార పరివర్తన లక్ష్యమే కానీ ఏదో అనుకున్నది జరగలేదు అని ఆ విధంగా కృంగిపోవటము జరగదు. పరమాత్మ యొక్క, ఇప్పుడు పరమాత్మ ఈ సృష్టి మీద అవతరించిన సమయములో పరమాత్మ యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యములో ఒక భాగ్యస్వాముగా, ఒక పార్ట్నర్షిప్గా పరమాత్మ యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలే నేను చేస్తాను అనేటువంటి ఏకైక లక్ష్యముతో ముందుకు వెళ్ళేటువంటి ఆ పరమాత్మ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చిన్న చిన్న విషయాలకి ఆ విధంగా ఉబ్బి తబ్బిపోవటము, టెన్షన్లోకి రావటము జరగదు. ఎందుకంటే వారి యొక్క లక్ష్యము చాలా ఉన్నతము. వారి లక్ష్యం ఇది కాదు, ఏదో ఒక లౌకికంలో పిల్లవాడికి ఏదో కాలేజీలో మంచి సీట్ వచ్చింది, లేకపోతే అమ్మాయికి ఏదో సంబంధం కుదిరింది, లేకుండా ఉంటే ఏదో ప్రమోషన్ వచ్చింది, లేకుండా ఉంటే వ్యాపారంలో బాగా ఈ సంవత్సరం ప్రాఫిట్ బాగా వచ్చింది అనుకోకుండా ఇవన్నీ కూడా వస్తుంటాయి, పోతుంటాయి. లాభము నష్టము, సుఖము దుఃఖము, కష్టము నష్టము అన్ని ఉన్నాయి కదా, ద్వంద్వాలు. ఈ ద్వంద్వాలకు అతీతుడైనటువంటి పరమాత్మ యొక్క దివ్య ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేసేవాడికి ఎట్టి పరిస్థితిలో కూడా ఆ విధంగా ఓడిపోయాను, నేను ఆ విధంగా ఈ అసఫలత పొందాను, నష్టపోతున్నాను అనేటువంటి ఆలోచన రాదు. అర్థమైంది. కర్మాతీత స్థితి అన్నమాట. కర్మ దేనికోసం చేస్తాడు? ఆత్మశుద్ధి కోసం చేస్తాడు. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా.
అర్థమైందండి. సో ఆ విధంగా కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వ ఆత్మశుద్ధయే 5వ అధ్యాయంలోని 11వ శ్లోకంలో స్పష్టం చేయడం జరిగింది. నువ్వు ఏమి చేసినా నీ ఫోకస్ ఎక్కడ ఉండాలి? హయ్యెస్ట్ ఫోకస్. ఎందుకంటే ఆత్మశుద్ధి జరిగినప్పుడే నీవు సత్యయుగంలో వెళ్ళడానికి ఒక ఉన్నతమైనటువంటి పదవి, ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన దైవీ సంస్కారాలతో కూడుకున్న జన్మని తీసుకునే అదృష్టానికి నీవు నోచుకుంటావు. అర్థమైందండి. సో లక్ష్యం ఉన్నతంగా ఉన్నప్పుడు అప్రియం ప్రాప్య, అప్రియం అంటే ఫెయిల్యూర్, ప్రియము కానిది, మనసుకి రుచించనిది, ఎవరో ఒకరు ఏదో మాట అన్నారు, లేకపోతే ఏదో వ్యాపారం నష్టం వచ్చింది, లేకపోతే వాడేదో చేశాడు, బిడ్డలు నా మాట వినటంలే, భార్య నా మాట వినటం లేదు, అక్కడేదో జరిగింది, ఇక్కడేదో జరిగింది, ఇవన్నీ కూడా ఇప్పుడు కలియుగం యొక్క ఆఖరి జన్మ, అంతిమ శ్వాసలో ఈ కల్పము నడుస్తున్నది. బహూనాం జన్మనాం అంతే. 7వ అధ్యాయం 19వ శ్లోకము. మళ్ళీ 7వ అధ్యాయం 3వ శ్లోకాన్ని గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏం చెప్పాడు? మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః. తత్వము ఆధారముగా నన్ను వేల కొలది జనులలో ఒకానొకడు మాత్రమే జ్ఞాన సిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు. అట్లు ప్రయత్నము చేసినటువంటి వాళ్ళలో కూడా ఒకానొకడు మాత్రమే నన్ను వాస్తవంగా తత్వము ఆధారముగా తెలుసుకుంటాడు. ఇంత స్పష్టమైనటువంటి జ్ఞానము ఉన్నటువంటి, ఆ విధంగా ఉన్నటువంటి ఒక యోగి, ఒక రాజయోగి ఏం చేస్తాడంటే ఇవన్నీ మామూలుగానే తీసుకుంటాడు. ప్రియమైన వస్తువు పొందినప్పుడు పొంగిపోవడం కానీ, అప్రియమైనటువంటి వస్తువు దొరికినప్పుడు, లభించినప్పుడు, ప్రాప్తించినప్పుడు కృంగిపోవడము కానీ జరగదు. నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చ ప్రియం. అతని యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, మానసిక స్థితి ఒక్కసారి గమనించండి. స్థిర బుద్ధి అన్నాడు. బుద్ధి స్థిరంగా ఉంటుంది. ఎందుకు స్థిరంగా ఉంటుంది? స్థిరమైనటువంటి పరమాత్మతో బుద్ధి కనెక్ట్ అయి ఉన్నది. మన యొక్క ఆత్మబుద్ధి స్థిరంగా ఉండదు. ఎప్పుడు దైహిక భ్రాంతిలో, మాయ, ఈ దేహము, నేను దేహం అనేటువంటి భ్రాంతిలో పడ్డామా, ఆ బుద్ధి అనేది మళ్ళీ వక్రంగా వెళుతుంది. ఇక్కడ స్థిర బుద్ధి అంటే పరమాత్మతో యోగము చేసే విధానాన్ని సంపూర్ణంగా అర్థము చేసుకుని అభ్యాసం చేసుకుంటూ ఒక స్థాయికి చేరుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తి, ఆ యొక్క బిడ్డకి ఎట్లా ఉంటుందండి? స్థిర బుద్ధి అన్నాడు. తర్వాత ఇంకో లక్షణం ఏంటండి? ఇక్కడ ఇది 3వ లక్షణం. ఒకటేంటి? నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య. ప్రియమైనటువంటి వస్తువు లభించినప్పుడు పొంగిపోడు. రెండోది అప్రియం ప్రాపించినప్పుడు కృంగిపోడు. 2వ లక్షణం. 3వ లక్షణం ఏంటంటే స్థిర బుద్ధి. 4వ లక్షణం ఏంటండి? అసమ్మూఢ అన్నాడు. అసమ్మూఢ అంటే ఏంటి? మూఢ అంటే ఏంటి? మూఢ అంటే మోహము. నేను దేహం అనేటువంటి భ్రాంతిలో పూర్తిగా కూరుకుపోయి ఉన్నవాడు. అర్థమైంది? ఇప్పుడు ఉన్నటువంటి అత్యధిక సంఖ్యలోని మనుషులంతా దైహిక భ్రాంతిలో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొద్ది మంది మాత్రమే నన్ను గుర్తించారని భగవంతుడే స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు ప్రకటించినప్పుడు, ಹೆಚ್ಚು శాతం మంది ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నము చెయ్యరు. అర్థమైందండి? అందుకని వాళ్ళు మూఢత్వంలో ఉంటారు. మూఢత్వం అంటే తాను పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళు. తాను నమ్ముకున్న సిద్ధాంతమే పర్ఫెక్ట్. ఎక్కడ దాన్ని చర్చించడం కానీ, బుద్ధినేత్రం తెరుచుకోవడం కానీ జరగదు. అందుకని అంధవిశ్వాసం అన్నారు దాన్ని. బ్లైండ్ ఫెయిత్ అని అన్నారు. అంధవిశ్వాసం అంటే బుద్ధి ఉన్నప్పటికీ కూడా బుద్ధిని వాడుకోము. దేనికి వాడుకోము? పరమాత్మ ప్రాప్తి కోసం వాడుకోము. స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకోవడం కోసం వాడుకోము. రాజయోగం అనే ప్రక్రియ పరమాత్మ స్పష్టంగా గీతలో 93 శ్లోకాలలో యోగము 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 యోగము, ప్రతి అధ్యాయము చివరన యోగం అనే పదం పెట్టి 18 సార్లు చెప్పాడు. అదేవిధంగా బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అని ప్రతి అధ్యాయము చివరన కూడా చెప్పినప్పటికీ కూడా నేను యోగం అనే పదాన్ని విడిచిపెట్టి కేవలం యుద్ధము 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 యుద్ధం అనుకుంటాను. ఎక్కడ? కురుక్షేత్ర యుద్ధ మైదానంలో యుద్ధము. నాకే సంబంధము లేదు కాబట్టి నేను భగవద్గీతని కేవలము పఠన, పారాయణ, శ్రవణ, ప్రచార ప్రసారానికి అంకితం చేసుకుంటాను. నాకు ఇందులో ఆచరణ చేసే విధానము ఇది నా గురించి చెప్పబడలేదు. ద్వాపరయుగంలో జరిగింది. ద్వాపరయుగంలో ఒక అర్జునుడికి మాత్రమే చెప్పడం జరిగింది. ఈ విధంగానే మనం మూర్ఖత్వములో, దైహిక భ్రాంతిలో, నేను దేహం అనేటువంటి భావనలో ఆ విధంగా జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ ఇప్పుడు ఏ విధంగా అయితే చేస్తున్నామో ఎటువంటి మార్పు చేర్పు లేకుండా చేస్తాం. అర్థమైందండి? అక్కడ అసమ్మూఢ అంటే 100% అంధవిశ్వాసంలో ఉన్న మనిషి ఒక్కసారి అంధవిశ్వాసం నుండి బయటపడతాడు. అంధవిశ్వాసం నుంచి బయటపడతాడని, నేను దేహము
అనే దైహిక మోహం నుంచి తొలగించి ఆత్మ మీద మోహాన్ని పెడతాడు. నేను ఆత్మని, ఇది సత్యము, అసతోమా సద్గమయ అనుకోవడం కాదండి. నేను సత్య మార్గములో ఉన్నాను తండ్రి, నాకు సత్య మార్గాన్ని బోధించు అన్నప్పుడు సత్య మార్గాన్ని పరమాత్మ వర్తమాన సమయములో, ఈ సంక్లిష్ట సమయములో, ఈ యొక్క ఆఖరి సమయములో, కలియుగం యొక్క అంతిమ సమయంలో, సృష్టి యొక్క ఆరంభ సమయంలో మనకి తెలియచేస్తున్నాడు. దీన్ని సంగమ యుగం అన్నాడు, ఇది రిపేర్ యుగం అన్నాడు. సంస్కార పరివర్తన జరగకున్నట్లయితే రేపు రాబోయేటువంటి కృతయుగంలోకి ఎవరు వస్తారు? ఇది ఒక లాజికల్ గా ఎవరికి వాళ్ళే ప్రశ్న వేసుకోవాలి, బుద్ధిని ఎత్తడాన్ని తెరుచుకొని. అందుకే ఏమన్నాడు, 4వ గుణం ఏంటండి? అసమ్మూఢ, అంటే పూర్తిగా మూఢత్వాన్ని విడిచిపెట్టినటువంటి వాడు. అటువంటి వాడు బ్రహ్మవిత్, బ్రహ్మణి స్థిత అన్నాడు. ఒక్కసారి తాత్పర్యాన్ని ఒక్కసారి గ్రహించండి, మీకు అర్థమవుతుంది. ఇష్టమైనవి వచ్చినప్పుడు అతను హర్షముతో ఉప్పొంగడు. నంబర్ 1 పాయింట్. ఇష్టమైనవి ప్రాప్తించినప్పుడు బాగా పొంగిపోవడం అనే, హర్షముతో ఉప్పొంగిపోవడం జరగదు. ఇష్టము లేని వాటి వచ్చినప్పుడు అసహనము బాధతో వణికిపోడు. ఇష్టము లేని వాటి వచ్చినప్పుడు అసహనం ప్రదర్శించడు, బాధపడడు, ఆ విధంగా వణకడు. ఎందుకంటే అతని బుద్ధి స్థిరమైనది. 3వ లక్షణం. 4వది ఏంటి? అవిద్యా మోహము లేనివాడు. ఈ మోహం అనేది దేనికి వచ్చింది? అవిద్య. అవిద్య అంటే ఏంటి? ఆత్మ విద్య లేనివాడు. విద్యావంతుడు అంటే నేను ఆత్మని, ఇది నా దేహము. అవిద్య అంటే నేను దేహము. అర్థమైందండి? సో అవిద్యా మోహం నుంచి బయటపడిన వాడు అతను బ్రహ్మాన్ని తెలుసుకొని ఆ బ్రహ్మతత్వంలోనే నిలుస్తాడు. అంటే ఆ బ్రహ్మతత్వంలో నిలవటం అంటే ఏంటి? పరమాత్మని గుర్తిస్తాడు, స్వయాన్ని ఆత్మగా గుర్తిస్తాడు. పరమాత్మని గుర్తించి రాజయోగం ప్రక్రియ ద్వారా నిత్యము అనునిత్యము, అర్థమైందండి, పరమాత్మతో రాజయోగము చేసే కనెక్షన్, అంటే మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకునే విధానాన్ని రాజయోగం అన్నాడు భగవద్గీతలో. దాన్ని ఆ విధంగా నెలకొల్పుకుంటూ అభ్యాసం చేసుకుంటూ ఆత్మని పవిత్రంగా తయారు చేసుకుంటాడు. తమో ప్రధాన సంస్కారాలని సతో ప్రధానంగా మార్చుకుంటాడు. ఈ జన్మలోనూ హాయిగా ఉంటాడు, తదుపరి శ్రేష్టమైన జన్మలని పొందుతాడు. అర్థమైందండి? ఇతను ద్వంద్వాలకు అతీతంగా ఉంటాడండి. సుఖము దుఃఖము అంటారు, నింద హాని మాన అపమానము, ఈ విధంగా వీటన్నిటికీ కూడా దూరంగా ఉంటాడు. అది ఇప్పుడు ఒక్కసారి మనం ఈ శ్లోకం భగవద్గీత ప్రియులు ఇక్కడ భాష్యకారులు పుస్తకంలో ఏమి రాసుకున్నారో చెప్పుకొని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందామండి. ఇది ఏ శ్లోకం అంటే 5వ అధ్యాయంలోని 20వ శ్లోకం. 5వ అధ్యాయం అంటే ఏమన్నారు? కర్మ సన్యాస యోగం అన్నాడు. 5వ అధ్యాయంలోని 20వ శ్లోకం. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసం మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థిత. ఒక్కసారి చూడండి, దీని ఏమన్నాడు ఇక్కడ? ప్రియ లాభములకు పొంగిపోనివాడును, అప్రియములు ఎదురైనప్పుడు కృంగిపోనివాడును, స్థిరమైన బుద్ధి గలవాడును, మోహ వివశుడు. మోహం అంటే ఎప్పుడైనా మోహం అనే పదం వచ్చిందంటే అటాచ్మెంట్, అంటే నేను దేహం ఉన్న భ్రాంతిలో, దాన్ని ఇంగ్లీష్లో డెల్యూజన్ అంటాడు. ఆ భ్రాంతి భ్రమలో కూరుకొనిపోవడం. అంటే 24 గంటలు 24/7 365 డేస్ జీవిత కాలము నేను దేహం అనే ఆ విధంగానే జీవితాన్ని కొనసాగించేటువంటి వాడు. అటువంటి వాడు ఏం చేస్తాడు? విడిచిపెడతాడు. మోహ వివశుడు కానివాడు అంటే మంచివాడు అనమాట. ఆయన బ్రహ్మవేత్త సచ్చిదానంద ఘన పరమాత్మయందు సదా ఏకీభావ స్థితి అందు ఉండును. సదా ఏకీభావ స్థితి అందు ఉండడం అంటే నిరంతరము పరమాత్మని తన యొక్క జీవిత భాగస్వామిగా చేసుకొని, తోడు నీడగా చేసుకొని, పరమాత్మ నిర్దేశించినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము ద్వారా నిర్దేశించినటువంటి విధానములో అదే మార్గంలో నడుస్తూ ఏం చేస్తారండి? సంస్కార పరివర్తన చేసుకుంటాడు. ఇది ఈ యొక్క శ్లోకం 5వ అధ్యాయంలోని 20వ శ్లోకంలోని లోతైనటువంటి తత్వము. తదుపరి ఎపిసోడ్లో మనం ఏం చేస్తామంటే ఈసారి ఒక ఉపనిషత్తు మహామంత్రం తీసుకుందామండి. అదేవిధంగా 46వ ఇది యక్ష ప్రశ్న తీసుకున్నాం. ఈ ఎపిసోడ్లో 47వ యక్ష ప్రశ్నతో మీ ముందుకి మరలా వస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు కావించిన ధారావాహిక ప్రసంగానికి ధన్యవాదాలు.